ఈయన అమిత్ షా గారు ఉన్నారు చూసారా, చూడడానికి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు. కానీ ఒక్కొక్కసారి మాటలు ఏంటంటే చాలా కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉండడము అంటే ఒక్కొక్కసారి లిమిట్ కూడా దాటిపోతుంది. సో సరిగ్గా నిన్న ఇదే పని ఈయన చేశారు. చూడండి, జార్ఖండ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. సాహెబ్గంజ్ అని ఒక జిల్లా, అక్కడ ఒక మీటింగ్లో మాట్లాడుతున్నారు. అంటే నేను బంగ్లాదేశ్కి సంబంధించి ఎక్కువ వీడియోస్ చేయకూడదు అనుకుంటాను. ఎందుకంటే ఒక చిన్న దేశము, వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు ఒక చైనా గురించో అమెరికా గురించో మాట్లాడుతున్నారంటే అర్థం ఉంది. ఎందుకంటే మన సమ ఉచ్చిలో చూస్తున్నాము, వాళ్ళని అందుకునే ప్రయత్నాలు చేస్తున్నాము కాబట్టి మాట్లాడతాం. కానీ బంగ్లాదేశ్ అంటే చాలా చాలా చిన్న దేశం. సో వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా అని అనిపిస్తుంది. కానీ అమిత్ షా గారిని మీరు చూసారనుకోండి, వాళ్ళు మన శత్రువులు అనే దాన్ని ఎందుకు చెప్తున్నారంటే, ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ ఈయన. సో ఈయన బంగ్లాదేశ్ని రెఫర్ చేయడం కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు మనల్ని శత్రువుగా చూస్తున్నారు, మనకు బంగ్లాదేశ్ అంటే ఇష్టము లేదు అనేది క్లియర్గా. అందువల్లే మనం వీడియోలో మాట్లాడుతున్నాం కదా, లేకపోతే మాట్లాడం. సో ఇప్పుడు ఏమైందంటే, మీకు జార్ఖండ్కి బంగ్లాదేశ్కి మధ్య సరిహద్దులు లేవండి. మీకు తెలుసో తెలియదో, ఇండియా హ్యాస్ ద లాంగెస్ట్ బార్డర్ విత్ బంగ్లాదేశ్. చైనా కన్నా పాకిస్తాన్ కన్నా మోర్ దెన్ 4000 కిలోమీటర్స్ బార్డర్. అలాంటిది జార్ఖండ్ బంగ్లాదేశ్ మధ్య సరిహద్దులు లేవు. కానీ ఒక చిన్నపాటి కారిడార్, మీకు మొన్న వీడియోలో మాట్లాడాం, అదాని వాళ్ళ గోదా పవర్ ప్లాంట్, ఇక్కడ నుంచే మీకు బంగ్లాదేశ్ దాకా కూడా ఎలక్ట్రిసిటీ సప్లై ఉంది. అంటే ఏంటి, ఆ కారిడార్ని మనము వాడుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే, బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఈ కారిడార్ని వాడతారు. ఇక్కడ సమస్య అంతా అదే. నేను పర్సనల్గా డాంకీ అనబడే ప్రాంతంలో చూశాను. మీకు ఒక చిన్న నది, అటువైపు అంతా బంగ్లాదేశ్ ప్రజలు, వాళ్ళు ఈ నది దాటి భారత్లోకి రావడము ఎంతసేపు, ఎన్నో మార్గాలు. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే, మీకు వెస్ట్ బెంగాల్లో ప్రస్తుతం ప్రభుత్వం చూసారా, మమతా బెనర్జీ గారు, ఈవిడికి వీళ్ళేనండి మెయిన్ ఓటు బ్యాంక్. అంటే వెస్ట్ బెంగాల్లో తాను గెలవాలి అంటే బంగ్లాదేశ్ నుంచి వలసదారులు ఫ్రీక్వెంట్గా రావాలి, వాళ్ళకి ఫేక్ ఆధారు, ఫేక్ ఓటర్ ఐడి ఇవన్నీ ఇచ్చి ఈవిడ ఎలక్షన్ టైంలో ఓట్లు వేయించుకుంటూ ఉంటుంది. ఈవిడికి మెయిన్ సోర్స్ వీళ్ళు. అలాంటిది అమిత్ షా గారు చూడండి, సాహెబ్గంజ్ జిల్లాలో మాట్లాడుతూ, మీరు వీళ్ళని ఆపాలి, బంగ్లాదేశ్ నుంచి వస్తున్న ఈ వలసదారులు, ఈ చొరబాటుదారులు, వీళ్ళని ఆపాలి. వీళ్ళు ఆపలేకపోతున్నారు, ఈ ప్రభుత్వము ఆపలేకపోతుంది. ఒకవేళ మీరు బీజేపీకి అవకాశం ఇస్తే, మేము పాలనలోకి వస్తే, ఈ బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారు చూసారా, వీళ్ళని ఉరి తీస్తాము, తలకిందులుగా వేలాడదీస్తాము, అలా వీళ్ళకి గుణపాఠం నేర్పిస్తాము అని చెప్పి చాలా పెద్ద, ఇది నాకు తెలిసి చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ లిటరల్గా ఇంకొక దేశానికి సంబంధించిన పౌరులు, ఇప్పుడు వాళ్ళు బంగ్లాదేశ్ పౌరులు, ఎప్పుడైతే వాళ్ళు భారత్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తారో అప్పుడు వాళ్ళు వలసదారులు అవ్వచ్చు లేదా చొరబాటుదారులు అవ్వచ్చు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్, ఇన్ఫిల్ట్రేషన్ ఇది జరగవచ్చు. జరిగినప్పుడు వీళ్ళని పట్టుకుంటాము, వీళ్ళను తీసుకువెళ్ళి ఉరిదీస్తాము, వీళ్ళను తలకిందులుగా వేలాడదీస్తాము అని చెప్పి ఈయన చెప్పడము ఎలా చూసుకున్నా తప్పే. ఎందుకంటే మీరు అలాగా, భారత్ ఇలాంటి భాష ఎప్పుడు కూడా మాట్లాడదు. మరి అమిత్ షా గారికి చెప్తున్నాం కదా, ఆవేశం, ఒక్కొక్కసారి ఆవేశం కట్టెలు తెంచుకున్నప్పుడు ఇలాంటి మాటలు కూడా వస్తాయి. ఒక ఆర్మీ ఆఫీసర్ మాట్లాడారు అనుకోండి, అది వేరు. మరి అమిత్ షా గారు ఎందుకు ఇలా అన్నారో తెలియదు. ఇమీడియట్గా బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ గవర్నమెంట్ వాళ్ళు నేరుగా ఢాకాలో ఉండే మన డెప్యూటీ హై కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి, ఇదా భాష, మీ మంత్రి గారు మాట్లాడే భాష ఇదా, ఇలా ఉరి తీయడం అని మాట్లాడడం ఏంటండి, చాలా తప్పు కదా, అన్యాక్సెప్టబుల్, చాలా హర్ట్ అయ్యాము, మీరు మమ్మల్ని చాలా అవమానపరిచారు, ఇక మీదటైనా మీ పొలిటికల్ లీడర్స్ ఇలాంటి భాష మాట్లాడకుండా మీరు ఆపండి, వాళ్ళకి చెప్పండి అని చెప్పి వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్ట్ తెలపడము, అలాగే అక్కడ ఒక చిన్నపాటి నిరసనలు తెలిపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇలా మనం అన్నాం కదండి, ఇప్పుడు చూడండి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటారు. ఇది వచ్చినప్పుడు మీకు షేక్ హసీనా ఉన్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నారు, మీరు మాకు అష్యూరెన్స్ ఇవ్వగలరా,
అంటే రేపు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మీరు అమలు పరిచిన తరువాత మీ దేశంలో ఉండే ఈ వలసదారులు, ఈ చొరబాటుదారులు వాళ్ళను అంటే వాళ్ళ డేటా తీసి వాళ్ళని మళ్ళీ బంగ్లాదేశ్ పంపించేస్తారా? ఎంతమందిని పంపిస్తారు? పంపించము అని చెప్పి మీరు మాకు అష్యూరెన్స్ ఇవ్వండి, అప్పుడు ఈ సిఏకి మేము సపోర్ట్గా ఉంటాము అని చెప్పి ఆవిడ చెప్పారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏమంటుంది? అసలు మా బంగ్లాదేశ్ నుంచి ఈ చొరబాటుగా లేరు కదా, ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు మా దేశంలోనే హాయిగా ఉన్నప్పుడు వాళ్ళెందుకండి మీ దేశం దాకా రావాలి? అలా రారు కదా. మరి మీ హోంమంత్రి ఇలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు అంటే మీరు చెప్పండి, ఇది వాస్తవం అంటారా కాదంటారా? బంగ్లాదేశ్ నుంచి మొన్న ఒక యూట్యూబర్ వీడియో పెట్టాడు కదా, మీరు ఈజీగా బంగ్లాదేశ్ నుంచి భారత్ యొక్క బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళ కళ్ళగప్పి నేరుగా మీరు ఇండియాలోకి వెళ్ళొచ్చు. ఇలా వేల సంఖ్యలో వెళుతూ ఉంటారు, ఎవరు పట్టించుకోరు. అతను ఎందుకు యూట్యూబ్లో వీడియో పెడతాడు? సో విషయము కరెక్టే, అమిత్ షా గారు ఐడెంటిఫై చేసిన విషయము కరెక్టే. జార్ఖండ్లోకి బంగ్లాదేశ్ నుంచి వలసదారులు ఎంతోమంది వస్తూ ఉంటారు. అలాగే మీరు చూసారనుకోండి, మేఘాలయ, బంగ్లాదేశ్ నుంచి మేఘాలయలోకి మొన్నటికి మొన్న ఒక వార్త చూశానండి. ఇప్పుడు ఈ మణిపూర్లో హింస అన్నాం కదా, ఈ కుకీస్ అనే వాళ్ళు చాలా పెద్ద లెవెల్లో హింసకు పాల్పడ్డారు. ఈ ఆరిజిన్ మీరు చూసారనుకోండి, మయన్మార్లో నివసించే ఈ ట్రైబల్స్ వీళ్ళ ఆయుధాలను పట్టుకొని భారత్లోకి వచ్చి ఇంతంత హింసకు పాల్పడ్డారు. మైతీస్తో చాలా పెద్ద గొడవలు అయ్యాయి కదా. అసలు మా కుకీస్ పాపము, వీళ్ళని ఇంతలాగా చిత్రహింసలు పెడుతున్నారు. ఇదంతా కూడా బ్రిటిష్ మీడియా పార్లమెంట్లో మాట్లాడారు. విషయం ఏంటి? కుకీస్ తీవ్రవాదులు, మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ అమిత్ షా గారు అన్న మాట ఉరి తీస్తాము, మీకు కరెక్ట్గా అనిపించకపోవచ్చు, కానీ ఆవేశము, ఆ నిజాలు చూశారనుకోండి, బంగ్లాదేశ్ నుంచి ఇవాళ వరకు కూడా వీళ్ళు అంటే ఇవాళ మీకు 1500 మంది నేరగాళ్ళండి, వాళ్ళని ఇలా లిటరల్గా జైళ్లలో నుంచి విడిపించేశారు. మరి దీన్ని ఏమనాలి? ఏ ఒక ప్రభుత్వమైనా అలా చేస్తుందా? 5 ఏళ్ల పాటు పలానా వాడికి శిక్ష అన్న తర్వాత లేదు షేక్ హసీనా వెళ్ళిపోయింది, వీళ్ళని మేము విడిపిస్తాము అంటే దీనికి అర్థం ఉందా? అప్పుడు ఈ కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, వాళ్ళు ఇచ్చే తీర్పు ఎందుకు? ఇప్పుడు జార్ఖండ్ హైకోర్టు జడ్జి గారు అడుగుతున్నారు, ఇక మీదటైనా మీరు జాగ్రత్తగా ఉండండి, బంగ్లాదేశ్ నుంచి జార్ఖండ్లోకి ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరగకూడదు, ఆపరా? ఎవరు? హైకోర్టు జడ్జి గారు అడుగుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సంతల్ పర్గానా అనబడే ఒక ట్రైబల్ జాతి అండి. వీళ్ళు ఏకంగా 44% పైగా మీకు జార్ఖండ్లో ఉండేవాళ్ళు. ఇవాళ వీళ్ళు 28% వచ్చేసారు. మన భారతీయులు వీళ్ళు ఎలా ఇంతలాగా తగ్గిపోతున్నారు? ఈ జనాభా ఎలా ఇలా తగ్గిపోతుంది అంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ చొరబాటుదారులు, ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో వీళ్ళు రావడం వీళ్ళ పాపులేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, రోహింగ్యాస్ అంటారు. ఇవాళ కూడా భారత్లో ఎంతోమంది రోహింగ్యాస్ ఉన్నారు. మీకు ఒక్క బంగ్లాదేశ్లోనే ఏకంగా 10 లక్షలకు పైగా రోహింగ్యాస్ ఉన్నారండి. వాళ్ళు ఎంతోమంది భారత్లోకి వచ్చారు. ఇదంతా మీరు బంగ్లాదేశ్తో మాట్లాడారు అనుకోండి, అబేబే ఇందులో ఏం వాస్తవం లేదండి అంటారు. కానీ అలా కాదండి, వీళ్ళందరూ కూడా ఇండియాలోకి వస్తున్నారు. వీళ్ళని మీరు ఆపగలిగారు అనుకోండి, అప్పుడే ఈ చుట్టుపక్కల జార్ఖండ్ అనండి, వెస్ట్ బెంగాల్ అనండి, ఇక్కడ ఎన్నో గ్రామాలు, ఎన్నో ట్రైబల్ జనాభా ఉన్నారు. సో వీళ్ళకు మనం ఒక ప్రాపర్ సహాయం చెయ్యాలి, ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఈ చొరబాటుదారులను మనం ఆపాలి. సో ఈ ఉద్దేశంతోనే అమిత్ షా గారు కొంచెం ఘాటుగా, ఒక మంత్రి మాట్లాడాల్సిన భాష కాదు, అయినా కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ టైపులో వీళ్ళని ఉరి తీస్తాము, తలకిందులుగా వేలాడదీస్తాము, ఇలాగే వీళ్ళకి మేము గుణపాఠం నేర్పిస్తామని చెప్పి అన్నారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒక హోంమంత్రి గారు ఇలా మాట్లాడవచ్చా అండి? తప్పు కదా అని చెప్పి మీరు భావిస్తున్నారా? లేదండి, బంగ్లాదేశ్ మన శత్రుదేశము, అక్కడ నుంచి వస్తున్న చొరబాటుదారులను మనం తీవ్రవాదులుగా చూడాలి, వాళ్లతో మనం ఇలాగే డీల్ చేయాలి అని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.